ప్రస్తుతం ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గరికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వచ్చారు. మాట్లాడదాము. సార్ చెప్పండి, రాహుల్ గాంధీ అరెస్ట్ ని ఎట్లా చూస్తారు? అండ్ ఒక 20 days నుంచి స్టూడెంట్స్ జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న హంగర్ స్ట్రైక్ ని ఎలా చూస్తారు? ఇప్పుడు కొత్త జనరేషన్ జీ కానీ ఆల్ఫా కానీ కొత్త జనరేషను వాళ్ళు కరప్షన్ కానీ ఇలాంటి తప్పుడు జరిగినా కానీ ఊరుకునే వ్యక్తులు కాదు. యువకులకి సపోర్టుగా ఈ న్యూ జనరేషన్ సపోర్ట్గా రాహుల్ గాంధీ గారు వస్తే ఒక మ్యాన్ హ్యాండ్గా ఒక కాబోయే ప్రధానమంత్రి పైన కూడా వాళ్ళని ఇట్లా చేసినట్టే నిజంగా ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్న బీజేపీ, ఎందుకంటే ఇది 3వసారి వాళ్ళు గెలిచింది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, ఒక హిట్లర్ లాగా వాళ్ళు మేము ప్రవర్తిస్తే ఎవరు మాకు అడ్డంగా కుట్రాలేరని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ప్రజలు రాబోయే ఎలక్షన్లో వాళ్ళకి బుద్ధి చెప్తారని తెలియదు. రాహుల్ గాంధీ స్టూడెంట్స్ ని పోక్ చేస్తున్నాడు, రెచ్చగొడుతున్నారు అన్న వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడున్న స్టూడెంట్స్ ఒకరు ఫోర్స్ చేస్తే బయటికి వచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి ఏది తప్పు ఏది రాంగ్ అనేది తెలిసిన జనరేషన్. ఇప్పుడు వాళ్ళని ఎవరు ప్రొవోక్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు నీట్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి వాళ్ళు నిజంగా కొట్లాడి వాళ్ళు రెసిగ్నేషన్ చేయమని చెప్పి వాళ్ళు నిజంగా న్యాయ పోరాటం చేస్తుంటే ఎవరు ప్రొవోక్ చేస్తలేరు. ఆ స్టూడెంట్స్కి సపోర్ట్గానే మా రాహుల్ గాంధీ గారు వచ్చినారు. అయితే రాహుల్ గాంధీ నిన్న అరెస్ట్ చేశారు. ఆయన చాలా సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఆయన్ని అలా లాక్కెళ్తూ అట్లా వేయడాన్ని ఎట్లా చూస్తారు? అండ్ మోర్ ఓవర్ సోషల్ మీడియాలో కావచ్చు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కావచ్చు, చాలా మంది రాహుల్ గాంధీకి సపోర్టివ్గా ఉన్నారు. బట్ స్టిల్ ఆయన ఎందుకు పీఎం కాలేకపోతున్నారు అనే క్వశ్చన్ చాలా మందిలో ఉంది. అనేది మీరు అంటున్నారు, కాబోతున్నారని మేము అంటున్నాము. మీరు వచ్చే ఎలక్షన్లో చూడండి. రాహుల్ గాంధీ అరెస్ట్ ని నిరసిస్తూ ప్రస్తుతం ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద చాలా మంది నాయకులు వచ్చారు ప్రొటెస్ట్ చేయడానికి. ప్రస్తుతం మనతో పాటు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీమ్ ఉన్నారు. మాట్లాడదాము. సార్ చెప్పండి, రాహుల్ గాంధీ అరెస్ట్ ని ఎలా చూస్తారు? అండ్ మోర్ ఓవర్ సో మెనీ స్టూడెంట్స్ ఆర్ సఫరింగ్. సో దానికి ఏమైనా డిమాండ్స్ కానివచ్చు, న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారా? అంటే న్యాయం జరగాలని ఈరోజు మా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఏదైతే నిన్న నిరసన కార్యక్రమం చేశారో మీరు చూసారు. ప్రజాస్వామ్యంలో గొంతు ఇప్పి హక్కులు కాపాడాలని కోరే ఒక హక్కు ఉంటే ఆ గొంతును నొక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది, మోడీ గారి ప్రభుత్వం. మీరు చూశారు, ఏదైతే విద్యార్థులకు నీట్ పేపర్ లీక్ అయిందని గత 2 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా నిన్న మా ఎంపీల ఆధ్వర్యంలో కూడా మోడీ గారి ఇల్లుని ఒక శాంతియుతంగా మేము ముట్టడిస్తే లాఠీచార్జ్ చేసి ప్రతిపక్ష నేతని ఈడ్చుకొని వెళ్ళి మళ్ళీ ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే మీరు చేసిన తప్పుని ఒప్పుకోకుండా ఎవరైతే ఈ నీట్ పేపర్కి లీక్ అయిందో కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్ మీద చర్యలు తీసుకోకుండా మళ్ళీ మా మీద మీరు అక్కసు పలికి మా మీద ఇట్లాంటి కఠినమైన చర్యలు తీసుకుంటారంటే తప్పకుండా విద్యార్థులు, ఈ దేశంలో ఉన్న విద్యార్థులందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. రాహుల్ గాంధీ వైపు ఈరోజు భారతదేశ భవిష్యత్తు ఏదైతే విద్యార్థులు ఉన్నారో రాహుల్ గాంధీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే విద్యార్థుల పట్ల మొదటి నుంచి కూడా నుంచిన వ్యక్తి ఈ దేశంలో ఎవరెవరైతే ఉన్నారంటే అంతే రాహుల్ గాంధీ గారు ఉన్నారు. కావున మేము ఒకటే ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మోడీ గారు మన్ కీ బాత్ పెట్టి విద్యార్థులతో మాట్లాడి దీనికి ఎవరు బాధ్యత, పేపర్ ఎన్నిసార్లు లీక్ అయింది, ఈ 12 సంవత్సరాలు అనే బాధ్యత మోడీ గారు తీసుకోవాలి. అయితే బాధ్యత మోడీ గారు తీసుకోవాలని మీరు అంటున్నారు. కాకపోతే ఒకవైపు బీజేపీ నుంచి రాహుల్ గాంధీ స్టూడెంట్స్ ని ప్రొవోక్ చేస్తున్నాడు, స్టూడెంట్స్ ని పోక్ చేస్తున్నాడు అనే వ్యాఖ్యలు వస్తున్నాయి. స్టూడెంట్స్ ని అనవసరంగా రెచ్చగొట్టి ఇలాంటి ప్రొటెస్ట్లు చేస్తున్నారు అనేసి బీజేపీ నుంచి వస్తున్న వ్యాఖ్యలు, దాన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు 22 మంది చనిపోయారంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇప్పుడు నీట్లో రాసిన 22 మంది విద్యార్థులు ఈ దేశంలో చనిపోయారు. దాని బాధ్యత మళ్ళీ బీజేపీ తీసుకోవాలా లేదా? 22 మంది చనిపోతే వాళ్ళ కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచుంది. ఇప్పుడు జంతర్ మంతర్లో కూడా ఏదైతే ధర్నా జరిగిందో మళ్ళీ వాలంటీర్గా ఎవరైతే ప్రజలు వస్తున్నారో మళ్ళీ వీళ్ళందరినీ మేమే రెచ్చగొడుతున్నామా? బీజేపీ పార్టీ ఎవరిని రెచ్చగొట్టి మీరు ఓట్ల పరంగా రాజకీయాలు చేస్తలేరా? మేము విద్యార్థుల పట్ల నుంచొని ఉన్నాం. విద్యార్థుల హక్కులు కాపాడడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారు మా నాయకులు అందరూ పనిచేస్తున్నారు. మేము ఎవరిని రెచ్చగొట్టే అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యంలో వాలంటీర్గా ప్రజలందరికీ మీరు ఏం తప్పులు చేశారు, మీరు ఎవరు బాధ్యత తీసుకున్నారు, ఈ పేపర్ ఎన్నిసార్లు ఈ దేశంలో మీరు అధికారంలో వచ్చిన తర్వాత లీక్ అయిందో ప్రజలందరికీ తెలిసింది, విద్యార్థులకు తెలిసింది. కావున మీరు జవాబు చెప్పలేక తప్పించుకొని ఇలాంటి తప్పుడు ఆరోపణలు మా మీద చేస్తున్నారు. ఒక ఎడ్యుకేషనలిస్ట్గా, ఒక చదువుకున్న వ్యక్తిగా చూస్తారు రాహుల్ గాంధీని. హీ హ్యావ్ సో మచ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ స్టూడెంట్స్ అండ్ అదర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. బట్ స్టిల్ రాహుల్ గాంధీకి పీఎం అయ్యే అర్హత లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. దానికి ఏమంటారా? అండ్ నెక్స్ట్ మనం పీఎంగా రాహుల్ గాంధీని చూడొచ్చు అంటారా?
100% అర్హత ఉందా లేదా ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళు నిర్ణయిస్తారు. నేను నిర్ణయించేది కాదు, ప్రజల పట్ల ఉన్నది. తప్పకుండా ఈరోజు ప్రతిపక్ష నేతగా ఏదైతే బాధ్యత ఉందో పూర్తి బాధ్యత అయినా చేస్తున్నాడని కూడా మేము అందరం అనుకుంటున్నాము. ప్రజలే దీనికి సరైన సమయంలో సరైన సమాధానం చెప్పడానికి నిర్ణయం తీసుకున్నాం. ధర్నాలో ప్రొటెస్ట్ చేయడానికి జనగాం నుంచి కూడా కిరణ్ గారు వచ్చారు, మాట్లాడదాము. అన్న చెప్పండి, ఈ రాహుల్ గాంధీ అరెస్ట్ ని ఎలా చూస్తారు అండ్ స్టూడెంట్ ప్రొటెస్ట్ ని ఎలా చూస్తారు అండ్ ఫైనల్ గా మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు రాహుల్ గాంధీ గారు నిన్న రోజున దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ లీకేజ్ సంబంధించి విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు నిన్న శాంతియుతంగా ధర్నా చేస్తుంటే వారిపై పాశవికంగా దాడి అని ఖండిస్తూ నిన్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి నివాసం దగ్గర మెరుపు ధర్నా చేశారు. కానీ పోలీసులు రాహుల్ గాంధీ గారి తీరు పట్ల మేము తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాము. ఇంకా ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం.